హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. వచ్చే నెల అంటే మనకి ఇది జూన్ నెల అండి. జూలై నెలకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. వచ్చే నెల ఎవరైతే కొత్త పెన్షన్లు తీసుకోవాలనుకుంటున్నారో వారైతే ఖచ్చితంగా ఈ రెండు పనులు అయితే చేసుకోవాలండి. లేదంటే కనుక వారికైతే కొత్త పెన్షన్లు వచ్చినప్పటికీ కూడా వారికైతే పంపిణీ అయితే చేయరండి. ఆల్రెడీ వారికి సంబంధించి నేమ్స్ కూడా అయితే రిలీజ్ చేసిందండి ప్రభుత్వం. అదేవిధంగా వారికి సంబంధించి డబ్బులు కూడా అమౌంట్ కూడా కేటాయించిందండి. అయితే ఈ యొక్క డబ్బులు అనేది వచ్చే నెల 1వ తేదీనే పంపిణీ అయితే చేస్తారండి. ఇంట్లోకి వచ్చి మరి పంపిణీ చేస్తారు. ఆ టైంలో మీరైతే ఖచ్చితంగా ఈ రెండు పనులు చేయాలి. ఏంటని చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. రాష్ట్ర ప్రభుత్వం స్పౌస్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. ఎవరైతే కొత్త పెన్షన్ స్పౌస్ పెన్షన్ పొందారో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా వారి ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీంతో పాటే వారికి సంబంధించి క్యాస్ట్ అనేది కూడా అప్డేట్ చేయాలని కూడా చెప్పిందండి. కాబట్టి ఈ రెండు కూడా అప్డేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ అనేది 2 రోజుల ముందు నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. ఆ 2 రోజుల ముందు నుంచి మీరు ముందుగానే ఇవన్నీ కూడా కంపల్సరీ చేసుకుంటూ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. సో కంపల్సరీ ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా కంపల్సరీ మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకి 2 రోజుల ముందు నుంచి అయితే వెళ్ళండి. వారైతే చెప్తారు. మ్యాక్సిమం మీరైతే ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. దీంతో పాటు మీ యొక్క క్యాస్ట్ అనేది కూడా అప్డేట్ అయితే చేసుకోండి. ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదని చెప్తున్నారు. ఈజీగా చేసేసుకోవచ్చు. లేదంటే కనుక 1వ తేదీన మీకు పెన్షన్ పంపిణీ చేస్తారు చూసారా, ఆ టైంలో కూడా ఈ యొక్క ఈకేవైసీ కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా మీ యొక్క క్యాస్ట్ కూడా అప్డేట్ అయితే చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి కంగారు అయితే పడద్దు. కాకపోతే మీరు ఎవరైతే ముందుగా చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి అయితే చేసేసుకోండి. లేదంటే కనుక పెన్షన్ తీసుకునే టైంలోనే కంపల్సరీ మీరైతే చేసుకోవచ్చు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎవరికైతే కొత్త పెన్షన్లు వచ్చినాయో అందరికీ సంబంధించి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. కాబట్టి పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 1వ తేదీన అందరికీ సంబంధించి కొత్త పెన్షన్కి సంబంధించి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఉంది. కాబట్టి తప్పకుండా ఈ విధంగా మీరైతే పాటించి రెండు కూడా చేసుకున్నట్లయితే కనుక మీకైతే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అవుతాయండి. ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు ఇక్కడ మనకి వచ్చినా రాలేదని ఇక్కడ అయితే మనకి తెలియదు కానివ్వండి. సో నార్మల్ పెన్షన్లు అయితే చాలా వరకు అయితే అందరికీ వచ్చినాయండి. ఎందుకంటే నార్మల్ పెన్షన్లు చాలా వరకు అయితే ఉన్నాయి ఇందులో. ఇక దివ్యాంగ పెన్షన్లు ట్రాన్స్ఫర్ అనేది అంటే ఇక్కడ మనకి భర్త దివ్యాంగుడు అయితే కనుక భార్య దివ్యాంగురాలు అయ్యి ఉండాలని లేదు. సో కాబట్టి అలా కూడా చాలా వరకు పెన్షన్లు ఏంటంటే దివ్యాంగ పెన్షన్ కూడా నార్మల్ పెన్షన్ కింద అయితే కన్వర్ట్ అయిపోతే పెన్షన్ అయితే వస్తుందండి. వారికి ఏ పెన్షన్ రావాలో ఆ పెన్షన్ అయితే మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి అయితే లిస్టులు అయితే రిలీజ్ చేశారండి. ఆ లిస్టుల్లో ఎవరికైతే నేమ్లు ఉంటాయో వారందరికీ కూడా 1వ తేదీ నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే చేస్తారండి. వీళ్ళకి సంబంధించి డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఆల్రెడీ డబ్బులు కూడా అమౌంట్ అయితే కేటాయించిందండి. ఇంకా డబ్బులు కూడా అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. 1వ తేదీన అందరికీ కూడా పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారండి. సో పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చి నేనైతే వీడియో చేసి తెలుస్తున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.